రిటర్న్ ది డ్రాగన్, వార్ రీస్టార్ట్స్. ఎలక్షన్ వార్ ముగిసింది, వర్డ్స్ వార్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అనే కంటే కంటిన్యూ అనడం బెటర్. నువ్వు ఒక్కటంటే నేను రెండంట అనే రేంజ్లో కేసీఆర్ కాంగ్రెస్ లీడర్స్ మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. మధ్యలో కొన్నాళ్లు గ్యాప్ వచ్చినా టెంపో మాత్రం ఎక్కడా దెబ్బతినలేదు. పొన్నాల లక్ష్మయ్య గారు ఇంకా అనవసరమైనటువంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మానుకోండి. పొన్నాల లక్ష్మయ్య మాట్లాడే నీతేవే 20 మంది నాతో టచ్లో ఉన్నట్టు నువ్వు బ్రోకర్ పని చేస్తున్నావా? పొన్నాల లక్ష్మయ్య, వాట్ ఆర్ యూ డూయింగ్? నువ్వు పీసీసీ అధ్యక్షుడువా? ఇతర పార్టీ గెలిచిన పార్టీ ఫిరాయించి ఇప్పిస్తావా? ఎంత అనైతికం నువ్వు మాట్లాడి. సిరీస్ ఇంత కడతారు ప్రజలు, ఏమనుకుంటారు? తమాషా ఉందా? టీఆర్ఎస్ని ముట్టుకుంటే కాలిపోతారు, ఒళ్ళంతా కాలి దహించుకుపోతారు తెలుసా? ఇది నిప్పు లాంటి పార్టీ. నిన్న కేసీఆర్ చేసిన కామెంట్స్ ఇవి. దీనికి ఇవాళ కాంగ్రెస్ నేతలు చిత్ర విచిత్రంగా అదిరిపోయే రేంజ్లో కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ పై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ పొన్నాల. నిరాశతోనే కేసీఆర్ తనపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. 55 మంది తెలంగాణ ద్రోహులకు టికెట్లిచ్చిన ఘనత కేసీఆర్దేనన్నారు. చంద్రబాబు గారు ఆయనకు వెనుపడి పడితే ఆయనతోటి ఈరోజు నుండి మంత్రి పదవి సంపాదించుకున్నాడు. మళ్ళీ మంత్రి పదవి ఇవ్వకపోతే తెలంగాణ నినాదం ముందు పెట్టాడు. బ్రోకర్ చేసేది ఏమంటారు? నన్ను అన్నాడు కదా బ్రోకరేజ్. మరి వీటన్నిటిని ఏమంటారో ప్రజలు నిర్ణయిస్తారు. యూపీఏకు కేసీఆర్ మద్దతిస్తానడంపై కాంగ్రెస్ ప్రధాన అధికార ప్రతినిధి శ్రవణ్ మండిపడ్డారు. కేసీఆర్ ఎప్పుడు ఏం మాట్లాడతారో బ్రహ్మదేవుడికి కూడా తెలియదన్నారు ఆయన. లంకల పుట్టినోళ్ళంతా రాక్షసులు అని చెప్పని అన్నటువంటి ఒక మీరు ఇవాళ రాక్షసుల వంత ఎందుకు వాడుతా ఉన్నారు? మీరు యూపీఏకే మద్దతు అనేటువంటి ఒక డైలాగ్ కనుక విన్నట్టయితే ఇదేదో నీటి మీద మూట లెక్క ఉన్నట్టుంది తప్ప ఇంకోటి ఏం కనబడతలేదు. ఎన్నికల ముందు ఒక మాట మాట్లాడుతుంది, ఎన్నికల సమయంలో ఒక మాట మాట్లాడుతుంది, ఎన్నికలు అయిన తర్వాత ఇంకో మాట మాట్లాడి ఫలితాలు వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏం మాట్లాడతారో బహుశా కేసీఆర్ గారికే తెలియకపోవచ్చు అని చెప్పని చెప్తా ఉన్నా. మీరు గజ్వేల్లో కేసీఆర్ ఓడిపోవడం ఖాయమన్నారు మాజీ విప్ ఈరవత్రి అనిల్. గజ్వేల్లో కేసీఆర్ 50,000 మెజారిటీతో గెలిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు. గజ్వేల్ గెలిచే పరిస్థితి ఉందా అని అడుగుతున్నాను. అక్కడ టీడీపీ హాస్ గివెన్ ఎ టఫ్ ఫైట్. టీడీపీ అండ్ కాంగ్రెస్ శాండ్విచ్ చేశారు కేసీఆర్. అక్కడ 50,000 మెజారిటీతో గెలుస్తానని మాట్లాడుతున్నాడు. నిజంగా ఆయన 50,000 మెజారిటీతో గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకోవడానికి సిద్ధం. మొత్తానికి కాంగ్రెస్ నేతలంతా ఒక్కొక్కరిగానే కలిసికట్టుగా కేసీఆర్ పై అటాక్ చేస్తున్నారు. మరి దీనికి కేసీఆర్ ఎలా కౌంటర్ ఇస్తారో?